హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ముఖ్యంగా మనము ఈ భుజంగాసనం చేయడం వలన మెడ అండ్ నడుము భాగంలో ఉన్నటువంటి నొప్పులు అయితే తగ్గుతాయి. అదేవిధంగా మన సీటు భాగంలో అలానే వీపు భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అలానే మనకు స్పాండలైటిస్ ప్రాబ్లం సమస్య తగ్గేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ భుజంగాసనం. ముందుగా ఈ విధంగా చేతులు ముందుకు చాపి కాళ్ళు రెండు ఇలా దగ్గరకు ఉంచి పడుకున్న తరువాత ఇప్పుడు రెండు అరచేతులు నెమ్మదిగా రెండు భుజాల దగ్గరకు తీసుకువచ్చాక మెడని నడుము భాగాన్ని ఇలా నెమ్మదిగా పైకి లేపుతాం. ఇది ఆసన స్థితి. ఈ భుజంగాసనము కొత్తగా ప్రారంభిస్తున్న వారు 10 సెకండ్స్ వరకు ఆసన స్థితిలో ఉండవచ్చు. నెమ్మదిగా కొద్ది రోజులు చేశాక సమయం పెంచుకుంటాము. ముఖ్యంగా మనం ఈ ఆసనం వేసేటప్పుడు శ్వాసను యథావిధిగా అయితే తీసుకుంటూ ఆసనం వేస్తాము. శ్వాసను బిగించడం కానీ ఆపడం కానీ చేయం. నార్మల్గా అయితే శ్వాసను తీసుకుంటాము. ఈ విధంగా మనం ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఇలా నెమ్మదిగా చేతులు తీసివేసి ఈ విధంగా అయితే విశ్రాంతి అయితే తీసుకుంటాము. 30 సెకండ్స్ నుండి 1 మినిట్ వరకు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా భుజంగాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.